ఏయ్ చదువుకున్న లెక్కన ఏం పని తలకాయ ఉందా? చదువుకున్నా, తలకాయ కూడా ఉంది, కనబడతలేదా? చెత్తేస్తున్నా. ఏంది ఇప్పుడు? బోర్డు కూడా పెట్టారు కదా, సోయిందా నీకు అసలు? పోయింది, అన్ని ఉన్నాయా? బోర్డు ఉంది, దాని మీద రాసి ఉంది, ఇక్కడ అన్ని ఏమో గట్టిలు అన్ని కనబడుతున్నాయి. చెత్త ఎందుకు వేస్తున్నారు అని అడిగేటోడే తప్ప చెత్త వేయడానికి ఎన్నుకున్న కారణాలు ఎవడని ఆలోచించిండా? కారణాలు ఏందా? బండి వస్తూనే ఉంటది కదా, ఏచుగా చెత్త. చెప్పేటోడు మస్తు చెప్పాడు. నియాసోడు మోతవారులు ఇట్లా ఫస్ట్ పబ్లిక్ ని క్వశ్చన్ చేసుడు, మున్సిపల్ అధికారులు ఏసీ రూమ్లలో కూర్చొని నిమ్మలంగా జరిమానా బోర్డులు పెట్టుడు తప్ప ఏమన్నా ఆలోచన చేస్తురా? నేను ఒక్కని కాదు, నా సొంటలు 100 మంది వేస్తారు ఇలాంటి చెత్త. మాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆడ చెత్త బండి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉద్యోగం చేసేటోడు ఆఫీస్ పోయినాక, ఇంట్లో ఉన్న పిల్లలు స్కూల్ పోయినాక వేస్తారు. చెత్త వేయడానికి పని కట్టుకుని ఒక మనిషి ఇంట్లో ఉండాలంటే కుదురుతుందా? అన్ని ఇళ్లలో కుదరదు. చెత్త బండ్లు మరి పొద్దున్న 8 లోపు మేము ఆఫీస్ లో 1000 లోపు వస్తే వీళ్ళకి ఎందుకు 150 రూపాయలు మాకు పెద్ద కథన. నాకే కాదు, ఎవరికి పెద్ద కథ కాదు. మన ఊరిని మనం చెత్తపాలు చేసుకోవాలని కూడా ఆలోచించడు. వాళ్ళు టైంకి వస్తలేరు, వారానికి 2 రోజులే వస్తారు. ఒక రోజు ఏదైనా కారణంతో మిస్ అయిపోయినా మనకు వారం అయితే ఇంట్లోనే పేరుకుంటుంది. ఊరు మొత్తంలో 4 చెత్త కుండీలు పెడితే సమస్య ఏమైనా ఉందా? అందరు తీసుకొచ్చి ఆ చెత్త కుండీలు నేర్చుకుంటారు కదా. చెత్త వెనకడ ఎట్లా జరుగుతుండే? ఇప్పుడు జనాలు పెరిగిర్రు, గవర్నమెంట్ బాధ్యత కదా. అసలు చెత్త ఎందుకు వేస్తారు జనాలు అనేది ఆలోచించాలి కదా. వాళ్ళ సమస్యలను అనేది తెలుసుకుంటారా మీరు? ట్యాక్స్ కట్టమని సంవత్సరానికి ఒకసారి అయితే రెగ్యులర్స్ గా ఫోన్లు చేసుకుంటారు, ఫాలోఅప్లు చేసుకుంటారు, పైసలు కట్టేంత వరకు ఫాలోఅప్లు చేసుకుంటారు. అది ఈ అసలు సమస్య గురించి అనడం ఆలోచించారా? చెత్త బండ్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని భయపడి ఇక్కడ చెత్త వేయడం కాదు. దానికి చాలా సవాల్ వచ్చే కారణాలు ఉన్నాయి. టైమింగ్ ఇష్యూ ఉంది, లేదా ఫ్రీక్వెన్సీ ఇష్యూ ఉంది, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ ఇష్యూ ఉంది, జనాలు కూడా టైమింగ్ ఇష్యూ ఉంది. మున్సిపల్ అధికారులే ఇలాంటి సమస్యను తీసేయాలంటే ఊరికి ఒక 4 చెత్త కుళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టాలి. పెడితే ఈడ వచ్చి చెత్త ఎందుకు వేస్తాం? మన ఊరిని మనం ఎందుకు చెత్తపాలు చేసుకుంటాం?